జూన్ 4న నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో 3 కేంద్రాలైన టీటీడీసీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్, సంజయ్ గాంధీ పాలిటెక్నికల్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ గౌసాలంతో కలిసి పరిశీలించారు. జూన్ 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల్లో కొనసాగే కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడా కూడా పొరపాట్లకు తావివ్వకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. కౌంటింగ్లో ఎలాంటి జాప్యం లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబంధిత ఏఆర్ఓలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తుతో పాటు బారికేడ్స్, ఎన్నికల కౌంటింగ్కు వచ్చే అధికారులు, సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. త్రాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బంది మెడికల్ కిట్తో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూముల వద్ద ఇతరులను అనుమతించరాదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద రౌండ్ ది క్లాక్ 3 అంచెల పటిష్ట భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీశారు. అనంతరం సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది వద్ద ఉన్న విజిట్ బుక్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయక రిటర్నింగ్ అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, దీపక్ తివారీ, వేణు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.